భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనం ప్రస్తుతం ముండిగుంటి గ్రామంలో ఉన్నాం. ఈ యొక్క గ్రామంలో పోటాపోటీగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలు పోటాపోటీగా జరుగుతున్నాయి. అందులో మనకి ఎవరైతే రేఖాకాంతారావు ఆశీర్వాదంతో ప్రస్తుతం అభ్యర్థిగా నిలబడినటువంటి మరి సంజయ్ గారు ఉన్నారు మనతో పాటు. వారిని అడిగి తెలుసుకుందాం. అంటే గ్రామంలో గతంలో ఏం చేశారు, రేఖాకాంతారావు సారథ్యంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఏ విధంగా చేశారు, రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ఏం చేస్తారు, ఏం చేయదలుచుకున్నారు, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు, వారి మాటలను అడుగుతుందాం. మనకి ఇప్పుడు సంజయ్ గారు ఉన్నారు. సంజయ్ గారు చెప్పండి, అయితే ఈ గ్రామంలో గతంలో అభివృద్ధి ఏం జరిగింది, రాబోయే రోజుల్లో మీరు ఏం చేయదలుచుకున్నారు, ఒకసారి చెప్పండి. నమస్కారం అండి. మన మొండకుంట గ్రామ పంచాయతీలో గతంలో పనిచేసిన మన కొల్లు మల్లారెడ్డి గారు మరి మల్లారెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలనే నా దృష్టిలో ఉంచుకొని ఇంకా చేయాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు వచ్చాను. మీ ఇంటి ఆడబిడ్డగా, మీ ఆడపడుచుగా నన్ను ఆదరిస్తారని, మీ అందరి అభిమానం పొందాలనే ఉద్దేశంతోనే మీ ముందు నడుస్తున్నా. నా గుర్తు అయిన ఫుట్బాల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నా. అలాగే గ్రామంలో గతంలో ఎంతో అభివృద్ధి చేసినటువంటి మనకి వ్యక్తి ఉన్నారు, ఆయన రాజకీయాల్లో ఎంతో ఆరితేరినటువంటి వ్యక్తి ఉన్నారు. వారు కూడా అంటే గ్రామంలో ఏం చేశారు, రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు అనే విషయాల్ని వారితో కూడా తెలుసుకుంటాం. సార్ చెప్పండి. నేను మాజీ సర్పంచ్ మరి మల్లారెడ్డిని. నేను గతంలో మా రాజకీయ గురువైన కొల్లు మల్లారెడ్డి వారి సహకారంతో ఈరోజు రాజకీయంలో ఉన్నాను. నేను వారి ఆధ్వర్యంలోనే నెల్లిపాక సొసైటీ ప్రెసిడెంట్గా పనిచేశా. దాంట్లో చేసిన అభివృద్ధిలో భాగంగానే ఈరోజు గతంలో మొండుకుంట సర్పంచ్ కూడా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే నా గ్రామం బీజీ కొత్తూరు అయినా అక్కడ 250 ఓట్లుండి ఇక్కడ మొండుకుంటలో 1650 ఓట్లున్నా సరే నేను చేసిన సొసైటీలో అభివృద్ధిని చూసే ఇక్కడ గ్రామ ప్రజలు నన్ను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. సర్పంచ్గా ఎన్నికైన తర్వాత కూడా ప్రజల మాటను ఒమ్ము చేయకుండా, వారిని మాటను కాదనకుండా అన్ని వర్గాలని మెప్పించి ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో కేసీఆర్ నాయకత్వంలో వారి చేపట్టిన పథకాలని నేను అవలంబన చేసుకొని నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వైకుంఠ దాబం కానీ, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ షెడ్ కానీ, క్రీడా ప్రాంగణం కానీ వాటిని మొత్తం మెయిన్ రోడ్డు ఎమ్మటి సమకూర్చిపెట్టి గ్రామానికి ఒక ల్యాండ్ బ్యాంకుగా తయారు చేసి ఈరోజు గ్రామానికి పెద్ద ఆదాయ వనరుగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. దాంతోపాటు పాత గ్రామ పంచాయతీ కార్యాలయం ఉంటే ఇది పరిపాలనా భవనం బాలేదని కొత్త భవనం మార్చి జిల్లాలోనే ఆదర్శ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని తీర్చిదిద్ది గ్రామ సభ ఏదైతే గాంధీజీ కళలకు అన్నాడో ఆ గాంధీజీని కూడా స్టాచ్యూని కూడా మా ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకొని దాని పక్కనే ఇంకా పరిపాలనా భవనం బాగానే ఉన్నది. తర్వాత భావితరాల పిల్లలు కూడా విద్యాబుద్ధులు మంచిగా నేర్చుకొని ఇది ఉండాలని చెప్పేసి పక్కనే ఉన్న స్కూళ్ళు కూడా మా ఊరు మనబడి కార్యక్రమంతో పాటు దాన్ని ఆసరాలు చేసుకొని మళ్ళీ ఇక్కడ ఉన్న ఐటీసీ వారి సహకారంతో కూడా బిల్డింగ్ ఏర్పాటు చేసుకొని దాంట్లో పిల్లలకు మంచి సౌరోద్భవ వాతావరణం ఉండటానికి అక్కడ మంచి సరస్వతి విగ్రహం కూడా ఏర్పాటు చేసి అక్కడ బాగుంటుందని అది చేసేయడం జరిగింది. దాంతోపాటు పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ప్రహరీ కూడా అవన్నీ కూడా టాయిలెట్స్ అవన్నీ ఇక్కడ ఏర్పాటు చేసి అక్కడ ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ గ్రామంలో మట్టి రోడ్లు ఉంటే దాదాపు ₹1 కోటి సీసీ రోడ్లను ఏర్పాటు చేసి దాదాపు రోడ్లు లేని గ్రామంగా తయారు చేయడం జరిగింది. ఇంకా అనేక కార్యం ఇక్కడ చిరకాల కోరిక ఎక్కడైతే గ్రామం ఏర్పడి దాదాపు 60-70 సంవత్సరాలు అయింది. అయినా కానీ ఇక్కడ ప్రజలందరూ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేసినా కానీ గుడి కట్టడంలో సఫలీకృతం కాలేదు. దాన్ని తప్పకుండా గుడి కట్టాలనే ఉద్దేశంతో దాదాపు సంవత్సరం 9 నెలల్లో గ్రామ ప్రజల సహకారంతో ఆ గుడిని నిర్మాణం చేసి భారీ ఎత్తున ఇక్కడ జిల్లాలోనే గుడిని ఇంత తొందరగా పూర్తి చేసిన గ్రామ ప్రజలు నాకు ఎంతో సహకరించారు. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాను. ఇంకాకపోతే కరోనా టైంలో కూడా ప్రజలందరూ ఇక్కడ బాధితుల్ని మా సొంతంగా నిత్యావసర సరుకులు వారికి గడప దాకా తీసుకువెళ్ళి వారికి అందించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఎవరైతే బీదలు ఉన్నారో బాగా ఇబ్బందులు పడుతున్నారో ఆర్థికంగా హాస్పిటల్కి పోలేక ఇబ్బంది పడుతున్న వారికి కూడా నా చేతనైనంత సహాయం కూడా ఎల్లవేళ వారికి మనం అందించడం జరిగింది. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడ పండుగలు కూడా బతుకమ్మ దసరా కూడా కనివీని ఎరుకునే రీతిలో ఇక్కడ తెలంగాణ నుంచి వచ్చిన జనాభా కాబట్టి ఇక్కడ బతుకమ్మ కూడా ఘనంగా నిర్వహించి అందరినీ వచ్చిన భక్తులు కూడా మంచిగా ఆహ్లాదకరంగా ఉంచే ప్రయత్నం చేశా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు మేము ఇక్కడ చేయడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఆ అభివృద్ధిని చూసి ఈసారి జనరల్ మైలందున మా
ప్రతిమన్ని ఇక్కడ పోటీకి నిలబెట్టి మరి సంధ్యని తప్పకుండా సంధ్య గారికి ఫుట్బాల్ గుర్తుకి ఓటేయాలని మొండికొండ గ్రామ పంచాయతీ ప్రజల్ని ఈ సందర్భంగా వేడుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఈ గ్రామంలో అనేక ఏదైతే ఉందో అభివృద్ధి పనులు చేపట్టినట్టు ఆ విద్యార్థులకు కానీ అలాగే ఈ గ్రామంలో కానీ రహదారులు కానీ అన్నీ చేశామని చెప్పేసి చెబుతూ ఉన్నారు. ఆ అభివృద్ధితో పాటు రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. అలాగే ఇంకా మనకు ఇంకొక వ్యక్తి అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంచి నాయకులు ఉన్నారు. వారి ద్వారా కూడా తెలుస్తుంది. అంటే ఈ ప్రాంతంలో రైతులకు కానీ అలాగే ఇంకా జనంలోకి వెళ్తున్నప్పుడు మనం ఎవరైతే ఫుట్బాల్ గుర్తుపైన వెళ్తున్నటువంటి ఈ అభ్యర్థి మరి సంజయ్ గారు ఎవరైతే ఉన్నారో వారు వెళ్తుంటే జనాల్లో వారి స్పందన ఎలా ఉందో ఏంటో వారు కూడా అంటే జనాల్లో మీరు ప్రచారంకి వెళ్తున్నారు కాబట్టి గత అభివృద్ధి పనులు చూస్తున్నారు. జనాల్లో రెస్పాన్స్ ఎలా ఉంది, మీకు ఎలాంటి స్పందన కనిపిస్తుంది? మాకు నేను 1988లోనే సర్పంచ్గా గెలిచి మరి మొండికుంటకు అసలు మొండికుంటనే ఈ అంటే మన జిల్లాలోనే ఒక ఆదర్శ గ్రామంగా నేను ఆనాడు సర్పంచ్ ఉమ్మడి పంచాయతీ ఆ రోజులలో 5 పంచాయతీలు ఈరోజు ఉన్నాయి. ఆ 5 కూడా నా ఆధీనంలో నెల్లిపాక సర్పంచ్గా నేను పనిచేశాను. ప్రతి ఊరికి కూడా కరెంటు, మంచినీటి సౌకర్యం, రహదారులు, మట్టి రోడ్లని సిమెంట్ రోడ్లుగా మార్చింది నేను. ఎంపీటీసీగా గెలిచాను, ఎంపీపీగా గెలిచాను. అన్ని రకాలుగా ఈ ఊరిని ముందుకు తీసుకొచ్చి నేను ప్రతి కరెంటు విషయంలో కానీ, మంచినీటి విషయంలో కానీ, పేదలకు ఇండ్లు ఇచ్చే విషయంలో కానీ ఈ 94లోనే నేను 50 ఇండ్లు తీసుకొచ్చి ఇక్కడ పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టేయడం జరిగింది. గృహ నిర్మాణం ఎన్టీ రామారావు గవర్నమెంట్లో మేము కూడా ఆ రోజుల్లో తెలుగుదేశంలో పనిచేసి మరి గ్రామ అభివృద్ధి కోసమే పాటుపడి ఈ ఊరికి కావాల్సిన కరెంటు ఈ పాత ఊరికే ఉండేది. మొదట్లో నేను సర్పంచ్గా అయినప్పుడు ఈ కాలనీలో అటు ఎస్టీ కాలనీ కానీ ఇటు కానీ బయట కానీ కరెంట్ ఇప్పించింది నేను, వెలిగించింది నేను. అదే రకంగా ఇంకా మన మంచినీళ్ళు కానీ పారిశుద్ధ్యం కానీ అన్నిట్లో ముందున్న అన్ని గ్రామాల్లో చేపించాను కాబట్టి నన్ను ఎంపీటీసీగా గెలిపించారు, ఎంపీగా గెలిపించారు. అదే ఆదర్శంతో మరి మరిమల్లారెడ్డిని కూడా మా గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకోమని నా మీద అభిమానంతో అతన్ని ఎన్నుకున్నాం. అతను గెలిచిన తర్వాత నాకంటే ఎక్కువ అభివృద్ధి పనులు చేశాడు. అది మా పార్టీకి బలం. ఈరోజు మనం ప్రజల్లోకి పోతూ ఉంటే మేము చేసినట్టు అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ కళ్ళ కనపడుతున్నాయి కనుక అందరు కూడా స్పందన బాగా ఉంది. గెలుపు మాది. అయితే ఇప్పుడు వెళ్తున్నారు కదా, జనాలు వెళ్తున్నప్పుడు వారు ఇంకేమైనా మీ దృష్టికి ఈ సమస్య ఉంది, లేకపోతే ఇందిరా మిల్లు రాలేదు, లేకపోతే ఇక్కడ డ్రైనేజీ రాలేదు, ఇలాంటి ఏమైనా మీ దృష్టికి తీసుకొస్తున్నారో వారికి మీరు ఏమి హామీ ఇస్తున్నారు? మా దృష్టికి ఏమీ రావట్లేదు, మమ్మల్ని ఏమీ అడగట్లేదు. ఎందుకంటే మేము చేస్తామనే నమ్మకం వాళ్ళలో ఉంది. అవసరం వస్తే ఏది అడిగితే అది చేసి పెట్టగలరని నమ్మకం ఉంది. ఇంకా మిగిలిపోయినటువంటి రోడ్లు, సీసీ రోడ్లు పూర్తి చేస్తాం. డ్రైనేజీ వ్యవస్థను మొత్తం కూడా పూర్తి చేస్తాం. మొండికుంటకు ప్రతి బజార్ కూడా డ్రైనేజ్ వ్యవస్థను పూర్తి చేస్తాం. ఆ నిర్ణయంతో మేము ముందుకు నడుస్తూ ఉన్నాం. తర్వాత మనకు గోడౌన్ ఒకటి ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఉంది రైతుల కోసం. తర్వాత ఇంకా ప్రాంగణాలు, క్రీడా ప్రాంగణాన్ని శుద్ధి చేయాలి, మంచిగా దాన్ని ముందుకు తీసుకుపోయి యువతకు చేయాలి. తర్వాత మనకు వీళ్ళు గ్రంథాలయం ఒకటి ఏర్పాటు చేసి యూత్ని మంచిగా అందరినీ కూడా చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతా ఉన్నాం. అవన్నీ పూర్తి చేసే బాధ్యత మేము నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే గతంలో చేశామో అభివృద్ధి, ఆ అభివృద్ధిని చూసి జనాలందరూ కూడా మంచి స్పందన ఉంది. స్వాగతం పలుకుతున్నారు, నీరాజనాలు పలుకుతున్నారని చెప్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో ఇంకా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఫుట్బాల్ గుర్తు ఏదైతే ఉందో దాని మీద అమూల్యమైనటువంటి ఓటును మొండికొండ గ్రామ ప్రజలు వేసి అత్యధిక మెజార్టీతో మరి సంధ్యను గెలిపించాలని ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ నాయకులందరూ కోరుతున్నారు. అయితే గతంలో ఏదైతే ఉన్నారో రేఖాకాంతారావు మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా చాలా సహకారం అందించారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన తోడ్పడ్డాడు. ఎన్నో నిధులు తెచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని, ఆయన అడుగుజాడలోనే నడుస్తూ మేము ఇప్పటి వరకు చేస్తున్నామని రాబోయే రోజుల్లో మొండిగుంట గ్రామంలో అవసరమైనటువంటి అన్ని పనులు కూడా చేయించడానికి మేము ముందుకుంటామని, అందుకే జనమంతా కూడా మా వైపే ఉన్నారని, ఫుట్బాల్ ఏదైతే ఉందో ఆ గుర్తుపైన ఓటు వేసి అందరూ కూడా గెలిపిస్తారని, గెలుపు మాదే అని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. చంద్రశేఖర్, మొండిగుంట నుంచి
V5 న్యూస్.